ఓకే వెళ్ళిపో రైట్ కూర్చో ఓకే 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 స్టాప్ స్టాప్ ఇంకోటి బ్రేక్ ఓకే టచ్మూవ్. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గరికి కొత్త స్టూడెంట్ జెర్సీ గారు వచ్చారు. జెర్సీ గారికి 6 రోజులు క్లాస్ ఇచ్చారన్నమాట. అంటే డబల్ రోడ్డు హైవేలో లెఫ్ట్ మార్జిన్ ఎలా చేయాలి, యూటర్న్స్ ఎలా చేయాలి, తర్వాత గేర్ ఎలా మార్చాలి, తర్వాత స్టీరింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది సింగిల్ రోడ్లో డబల్ రోడ్లో డివైడర్ క్లాసులు మొత్తం ఇచ్చేసాను. మొదటి రోజుగా ట్రాఫిక్లోకి వెళ్ళబోతున్నాం. మీరు చూస్తారు ఎలా చేస్తున్నారు అనేది. ఇప్పుడు పరిచయం చేస్తున్నాను, జెర్సీ గారు మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గురువు గారు చాలా మంచిగా నేర్పిస్తున్నారు. అందరికి అర్థమయ్యే విధంగా, మనకు మరి ముఖ్యంగా మనం ఫస్ట్ టైం డ్రైవ్ చేసే వాళ్ళకి ఎలా అయితే ఈజీగా చేయాలో మంచిగా షార్ట్ కట్స్ చెప్తూ చాలా మంచిగా చేస్తున్నారు. ఫస్ట్ టైం నేను ట్రాఫిక్లోకి వెళ్ళబోతున్నాను. మీరు కూడా చూడండి, మంచిగా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. కదా కొట్ట చారను కొట్ట చారు కొట్టచ్చు. స్కూల్ బస్సులో అతను చేసుకో కొట్టు హార్న్ కొట్టు వెళ్ళొచ్చు. రైట్గా ఉండు ఓకే. టెన్షన్ పడుకో, కంగారు పడుకోవచ్చు. స్కూల్కి ఉండు, రైట్గా ఉండు వెళ్ళొచ్చు. రైట్ కొట్టు హార్న్ కొట్టు వెళ్ళొచ్చు. రైట్ స్ట్రైట్ వెళ్ళిపో ఓకే. రైట్ వెళ్ళొచ్చు. రైట్ హార్న్ వాడు ఓకే ఓకే. ఇక్కడ 4 రోడ్ సెంటర్ కొంచెం బ్రేక్ వచ్చేస్తాం. ఆ పక్క నుంచి వెహికల్స్ వస్తాయి. రైట్గా ఉండు కొట్టు హార్న్. ఆటో రైట్ దిగుతాడు, రైట్గా ఉండు ఓకే. రైట్ వెళ్ళొచ్చు. ఈ పక్కన ఉండు ఓకే. రైట్ వెళ్ళొచ్చు. వెళ్ళిపో రైట్ అంతే వెళ్ళిపో. రైట్గా ఉండు. మనం కంగారు పెట్టి కారు మనం కూలుకుంటే కారు కూలుకుంటాం ఓకేనా. ఓకే వెళ్ళొచ్చు. రైట్ ఓకే. ఫోకస్ చేయాలి, అంటే ఎటు నుంచి ఏం వస్తుంది అనేది ముందు చూపించుకోండి ఓకే. చూసుకో ఓకే వెళ్ళొచ్చు. ఓకే రైట్ వెళ్ళిపో. కార్కి డివైడర్కి 2 అడుగులు గ్యాప్ ఉండు. ఆ సందులో 2 వీలర్కి అవకాశం ఇవ్వాలి ఓకేనా. రైట్ ఇక్కడ రైట్ ఉండు. హార్న్ వాడు క్రాస్ రోడ్ కదా ఇక్కడ వెళ్ళొచ్చు. రైట్ ఓకే ఓకే వెళ్ళొచ్చు. హార్న్ వాడు కొంచెం బ్రేక్ వచ్చేసుకో ఓకే. ఫుల్ బ్రేక్ వచ్చి వెళ్ళు. రైట్ బస్కి డివైడర్ మధ్యలో కారు వెళ్ళిపోతే వెళ్ళిపో. హార్న్ కొట్టుకుంటే కొట్టు హార్న్ కొట్టు వెళ్ళిపో అంతే ఓకే. సో వెళ్ళిపోయింది, వెళ్ళిపోతాం అన్నమాట ఓకే. వెళ్ళొచ్చు. రైట్ ఓకే ఓకే వెళ్ళిపోవచ్చు. రైట్ కార్కి డివైడర్ 2 ఫీట్ గ్యాప్ ఓకేనా. ఓకే రైట్ ఎదుర పెద్ద గోయి ఉంటుంది, అక్కడ లెఫ్ట్గా ఉండాలి, కొంచెం రైట్గా ఉండాలి ఓకే. రైట్ వెళ్ళొచ్చు. ఇటే పక్కే ఉండు. రోడ్ అంతా స్కాన్ చేయాలన్నమాట. అంటే ఇటు నుంచి ఏమవుతుంది ఏంటి ముందు చూపెక్కి ఉండాలి. రైట్ మిర్రర్ ఎక్కువ చూసుకోవాలి, లెఫ్ట్ మిర్రర్ కూడా చూసుకోవాలి ఓకే. రోడ్ అంతా ఫోకస్ చేయాలన్నమాట. వెళ్ళొచ్చు. రైట్ బస్ క్రాస్ అవుతుంది, రైట్ ఉండు, అటు క్రాస్ అయిపోతాడు ఓకే. వెళ్ళొచ్చు. రైట్ ఓకే వెళ్ళొచ్చు. కొంచెం బ్రేక్ టచ్ చేసుకో అంతే. రైట్ వెళ్ళొచ్చు. రైట్ బస్ క్రాస్ అవుతుంది, బస్ సైడ్ ఇచ్చి తిరిగిపోతాడు. వెళ్ళొచ్చు. రైట్ స్ట్రైట్ వెళ్ళిపో. రైట్ వెళ్ళిపోవచ్చు ఓకే. రైట్ వెళ్ళిపో. రైట్ హార్న్ వెళ్ళొచ్చు. రైట్ ఇక్కడ పెద్ద గుంటలు పడినాయి, రూట్ బస్సులు ఏం పాల. రైట్గా ఉండు ఓకే. రైట్ వెళ్ళిపోవచ్చు అంతే. రైట్ డివైడర్ పక్కనే ఉండాలి. కొంచెం ఆగితే ఎదరికి డబల్ రోడ్ వస్తుంది, అంటే డబల్ రోడ్ మార్జిన్, అప్పుడు లెఫ్ట్గా ఉండాలి. ఊళ్ళో రైట్గా ఉండాలి ఓకేనా. చూసుకో ఓకే. రైట్ ఓకే. వెహికల్ క్రాస్ అయినప్పుడు కొంచెం బ్రేక్ చేసుకో ఓకే. ఆ ఎదర ఎండింగ్కి లెఫ్ట్కి రావాలి చూసుకో ఓకే. కొంచెం లెఫ్ట్కి వచ్చి డబల్ రోడ్కి అంతే. ఎక్కడ లెఫ్ట్కి ఉండాలి బాగా ఓకే. వెళ్ళొచ్చు. రైట్ ఓకే. స్ట్రైట్ పొజిషన్ వెళ్ళిపోవచ్చు. రైట్గా అలా ఉండు, లెఫ్ట్గా ఉండు వెళ్ళొచ్చు ఓకే. కొంచెం బ్రేక్ చేసుకో ఓకే అంతే వెళ్ళిపోవచ్చు. రైట్ వెళ్ళిపో. రైట్ మిర్రర్ పోకొచ్చి, డబల్ రోడ్ కదా, రైట్ మిర్రర్ అసలు చూసుకోవాలి ఓకే. రైట్ కొంచెం పక్కన ఓకే. రైట్ స్లోగా వెళ్ళు ఓకే. రైట్ కొంచెం లెఫ్ట్గా ఓకే. రైట్ క్రాసింగ్ చూసుకో, బళ్ళు వస్తుంటాయి ఓకే. వెళ్ళొచ్చు. రైట్ ఏదైనా స్కూల్ వ్యాన్లు అవి వస్తున్నాయి, ఆటో కూడా వస్తుంది చూసుకో ఓకే. హార్న్ వాడు కొంచెం లెఫ్ట్గా వెళ్ళు ఓకే. స్ట్రైట్ వెళ్ళిపో ఓకే. వెళ్ళిపో. రైట్ రైట్ వచ్చేసుకో. ఆటో రాంగ్ మార్జిన్ తప్పేసి వస్తున్నాడు, సో కొంచెం లెఫ్ట్కి రావాలి ఓకే. వెళ్ళొచ్చు. రైట్ వెళ్ళిపో. వెళ్ళొచ్చు. కొంచెం లెఫ్ట్గా ఉండు, లెఫ్ట్ ఉండు ఓకే ఓకే. లెఫ్ట్గా ఉండొచ్చు ఓకే. వెళ్ళొచ్చు. రైట్ ఓకే. లెఫ్ట్గా ఉండు
హార్న్ కొట్టు. ఎలా ఉన్నాడు? ఓకే రైట్. లెఫ్ట్కే ఉండు. ఓకే లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో. ఓకే క్లచ్లో ఆన్ చేసుకో. క్లచ్లో ఆన్ చేసావు కదా, కొంచెం బ్రేక్ మీద కాలు ఉండు. ఓకే స్టాప్ బ్రేక్ స్టాప్. ఓకే వెళ్ళొచ్చు. రైట్ స్టాప్ అన్నప్పుడు బ్రేక్ కొట్టేయాలన్నమాట. నోటర్ చేసి ఓకే కట్ చేసావు కదా స్టీరింగ్ అంతా. ఓకే స్లో కొంచెం వెనకరా. స్లోగా లేదు, రివర్స్ గేర్ వేయాలి. మళ్ళా స్లోగా లేపు క్లచ్. అలా వెళ్ళు, నిదానంగా వెళ్ళి కొద్దిగా ఎక్స్ట్రా కూర్చుంది. ఓకే వెళ్ళిపో, లైట్ కూర్చుంది. ఓకే 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 స్టాప్ కొట్టు బ్రేక్. ఓకే క్లచ్ మూవ్ తొక్కాలి. వెరీ గుడ్. లెఫ్ట్కి వచ్చి దమ్ము తిప్పాలి. ఓకే క్లచ్ నొప్పి సెకండ్ గేర్ వెళ్ళొచ్చు. రైట్. ఎప్పుడైనా సరే స్టీరింగ్ రైట్ కట్ చేసుకున్నప్పుడు ఎమ్మటే లెఫ్ట్ తిప్పేయాలి ఇలా, లేకపోతే అటు వెళ్ళిపోద్ది కదా. స్పీడ్గా ఉండాలి. ఓకేనా? వెళ్ళొచ్చు. రైట్ వెళ్ళిపోవచ్చు. రైట్. ఓకే ఎప్పుడు లెఫ్ట్గా ఉండాలి. ఓకే రైట్. ఓకే లెఫ్ట్కి ఎక్కువ ఉండు. ఓకే ఓకే అక్కడ ఏమాత్రం కొంచెం నిర్లక్ష్యం ఉన్నా పక్కన కారు మీదకి వెళ్ళిపోయేది. అందుకని ముందు స్టీరింగ్ అంతా ఎంత తిప్పామో అంత స్పీడ్గా ఈ లెఫ్ట్కి వచ్చేయాలి. ఎదర స్కూల్ వ్యాన్ వస్తుంది, క్రాసింగ్ జరిగేటప్పుడు ఎదురైనప్పుడు కొంచెం బ్రేక్ టచ్ చేసుకో. ఎదురైనప్పుడు బ్రేక్ టచ్ చేసుకో. బ్రేక్ మీద కాలు రావాలి. ఓకే బ్రేక్ మీద కాలు రావాలన్నప్పుడు స్లో అవ్వాలి. కారు కొంచెం స్లో అవ్వాలి. ఓకేనా? రైట్ వెళ్ళొచ్చు. కొంచెం బ్రేక్ టచ్ చేసుకో. ఓకే డివైడర్ వస్తుంది కదా, మనం ఎక్కడ ఉండాలి? అప్పుడు రైట్ సైడ్ ఉండాలి. ఓకే రైట్గా ఉండు. ఓకే కొంచెం గొయ్యి ఉంది.